రోడ్ల మరమ్మతు విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ల మరమ్మతు విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కురుస్తున్న వర్షాల వలన రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలు వాహనాలపై నుండి పడి ఆసుపత్రి పాలవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కురుస్తున్న వర్షాల వలన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలోని గ్రామాల్లో గాని పిల్లలను పెద్ద పెద్ద డ్రైనేజీల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. 24 గంటల్లో మరమ్మతులు చేశామని అన్నారు. ఇప్పుడు మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాండూరు ప్రజలందరికీ నమస్కారం. కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అత్యవసర పరిస్థితులు అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. చిన్నపిల్లలను మోరీల దగ్గరికి, కాలువల దగ్గరికి, కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి పోకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తాండూరులో రోడ్ల పరిస్థితి ఈరోజు చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలతో రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చూస్తా ఉన్నాను. మరి ఎంతో మంది వాహనదారులు ఆ పెద్ద పెద్ద గుంతల్లో పడి హాస్పిటల్లో పాలవుతున్న విషయాన్ని నేను చాలా చింతిస్తా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. మీరు గతంలో చూసినట్టయితే మరి ఇదే విధంగా వర్షాల వల్ల రోడ్లు డ్యామేజ్ అయి గుంతలు పడ్డప్పుడు మేము తక్షణమే స్పందించి మరి ఆ రోడ్లను మరమ్మతు చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అంత పెద్ద కాగ్నా వంతెన కొట్టుకుపోయినప్పుడు కూడా కేవలం 24 గంటల్లో మేము స్వయంగా అక్కడ ఉండి, మా నాయకులు అక్కడ ఉండి మరి అంత పెద్ద వంతెనను కూడా మరమ్మతులు చేసి వాహనదారులకు, తాండూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు వారం నుంచి ఇటువంటి వర్షాలు పడుతున్నాయి. మరి పడతాయని తెలిసి కూడా అధికారులు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా మీరు తక్షణమే స్పందించి ఖరాబైన రోడ్లను, గుంతలు పడ్డ రోడ్లను తక్షణమే మీరు మరమ్మతులు చేయాలి అని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను.